కొంతమంది ల్యాండ్ పూలింగ్లో ఇవ్వలేదు కదండి. మొత్తం ఎంత ఉంటుందండి సుమారుగా? 2004 అప్రాక్సిమేట్గా 2400 ఎకరాలు ఉంది. ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు కూడా ఇవ్వలేదు ఇంతవరకు అనేది కూడా ఉందండి. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ అంటే లాస్ట్ టైము కేసులు 45 కేసులు వేశారు. ఇది కోర్టులో నడుస్తూ ఉంది. అందుకని ఇప్పుడు అది బాగా స్లో అవుతుందని చెప్పి నిన్న నారాయణ గారు కోర్టు వాళ్ళందరినీ దగ్గరికి వెళ్ళి కూర్చొని 17-18 కేసులో రిజాల్వ్ చేశారు. మిగిలిన 25 రేపు 3వ తారీఖున హియరింగ్ అంటే విత్డ్రా చేసుకుంటారు వీళ్ళు. ఆ విత్డ్రా చేసుకుంటే ఫ్రెష్గా ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తారు. అది ప్రొసీజరల్ నామ్స్ ప్రకారం. మళ్ళీ వీళ్ళు ఎవరన్నా కేసులు వేసారనుకోండి, వీళ్ళు మెజారిటీ వాళ్ళు ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కొంతమంది ఏంటంటే ఇంతకుముందే రేట్లు ఎక్కువ ఉన్నాయి మాకు, ఇప్పుడు వాళ్ళతో మాకు సమానంగా ఎలా ఇస్తారనే వాళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇస్తే 300 మంది వచ్చేసి ఇచ్చేస్తారేమో స్వచ్ఛందంగానే. అంత పర్పసే అది, అంతేగా, అంతే, దాని ఇంటెన్షనే అది. సో ఇప్పుడు ఇంకోటి నేను కూడా వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టి ఒకసారి అందరితోటి మాట్లాడతాను, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతాను అన్నారు. సాధ్యమైనంత వరకు ఒక 2-3 నెలల్లో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎలా అనేది కంప్లీట్, అదొక మేజర్ ఇష్యూ మాకు. ఆ ల్యాండ్ వీళ్ళు ఏం చేశారంటే ఆ ల్యాండ్ ఎట్లాగో గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి అని దాంట్లో ప్లాట్లు వేసి రైతులకు ఇచ్చేశారు. అంటే ఎలాగ ఇస్తారులే అన్నట్టు ఇచ్చేసారు. వాళ్ళేం ఇవ్వాల. ఇతను వెళ్ళి ఈ ప్లాట్ నాదంటే ఇది నా సైట్, నువ్వు ఎట్లా వస్తావు అనేది వీళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇది మంచి ప్లేస్. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారంటారు. ఇదేమో కోర్టులో ఉంది. సో మేము అందుకే దీనికి నేను ఆప్షన్ ఏం పెట్టామంటే, ఓకే మీకు ఇక్కడ ఒక 3-4 నెలలు హోల్డ్ చేసుకోగలనంటే ఉండండి, లేదు నాకు అర్జెంటుగా కావాలంటే వేరే దగ్గర లాటరీ తీసి ఇస్తాం. కాకపోతే ఇందులో ఏంటంటే కొంతమంది ఎక్కువ ల్యాండ్ 10 ఎకరాలు 15 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, పెద్ద వీళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మనం అన్ని లాట్లు ఎక్కడిచ్చినా లాటరీ ప్రకారం తీస్తున్నాం. 15,000 గజాలు 20,000 గజాలు లాటరీ తీసి ఇవ్వటం అంటే ఒక ప్లేస్లో అయ్యే పని కాదు, ఎందుకంటే లాటరీ సిస్టంలో వర్కౌట్ అవ్వదు. సో మేమేమంటున్నాం అంటే మీరు కొంచెం ఓపిక కావండి, మేము సాల్వ్ చేసి పెడతాం, లేదంటే చిన్న ముక్కలుగా లాటరీ వేసిస్తాం వేరే దగ్గర, మీకు అర్జెంటుగా కావాలంటే. అలా కొంతమందికి ఆప్షన్ ఇచ్చాం. ఇంతకుముందు ఏంటంటే దానికి క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. మా సంగతి ఏంటంటే వాళ్ళకి నమ్మకం లేదు, ఇది అవుతుందా లేదా అనేది. దాంతో ఏంటంటే కొంతమంది ఎజిటేట్ అయిపోయారు, వెళ్ళిపోయి మీడియాకి ఎట్లా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా నమ్మకం వచ్చింది, స్పీడ్గా వర్క్ చేస్తున్నాం, ఒక టైం బౌండ్లో ఏదో విధంగా చేస్తామని. అదొక ఇష్యూ. Like, share and subscribe to Rajaniti channel.